ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబును టీడీపీ నాయకులు ర్యాలీగా తీసుకెళ్లనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణ నూతన అధ్యక్షుడు, పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ కాసేపట్లోనే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తన నివాసం జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా తొలిసారిగా ఏదైతే బాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైతే టీడీపీ నేతలు గ్రాండ్గా వెల్కమ్ పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు చేసినటువంటి పరిస్థితి, టపాసులు పేలుస్తూ దాంతోపాటు ఏదైతే ఇటు బ్యాండ్ మేళాలు, డీజేల హోర్తో అంతా కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెబుతూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ నుండి చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ కోలాహలాన్ని కూడా మనము చూడొచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కూడా భాగ్యనగరం అంతా కూడా ఏదైతే పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి నేను చంద్రగుంట నియోజకవర్గం నుండి వచ్చాను. నా పేరు విజయ్ మాచమోని. తెలుగుదేశం పార్టీ నుండి 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఈ రోజు మాకు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి మళ్ళీ తెలంగాణలో కాలు పెట్టారు. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ నాయకులు తమ్ముళ్ళు ఎంత ఉత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలంగాణలో మళ్ళీ తీసుకురావడానికి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అయితే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ చూస్తే కనుక ఉత్సాహంతో ఇప్పుడు ర్యాలీ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రతి ఒక్కరు చూస్తే కనుక పసుపు జెండాని రేపరేపలు ఆడిస్తూ తెలంగాణ పార్టీలో తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడుంది అనే వాళ్ళకు ఈ రోజు చూస్తే తెలుగుదేశం ఎక్కడ లేదురా, తెలుగుదేశం తెలంగాణలో పాతుకుపోయింది. తెలంగాణలో 5 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రాబోతుందని ఒక సూచకం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా కష్టించి ఫలించి తెలుగుదేశం మళ్ళీ తీసుకొస్తాం. జై చంద్రబాబు. ప్లకార్డులు కూడా చూడొచ్చు. సిబిఎన్ కి సంబంధించి సి అంటే చరిత్ర, బి అంటే భవిష్యత్తు, ఎన్ అంటే నమ్మకం అంటూ తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ప్లకార్డులు ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాట్లాడడానికి నేతలు కూడా ఉన్నారు మరికొంతమంది. నా పేరు బడుగు లక్ష్మయ్య, మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిని. తెలుగుదేశం పార్టీ 1982లో ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించి రేపు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో గెలిపించాలని కోరుకుంటున్నాం. జై బాబు నినాదాలతో అంతా కూడా ఇక్కడ మారుమోగుతుంది. కాసేపట్లోనే చంద్రబాబు ఆ ఇంటి నుంచి బయలుదేరనున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ డీజేల మధ్య పెద్ద ఎత్తున ఇటు బోనాలు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా ప్రత్యేకంగా బోనాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా అయితే ఇటు ఏపీ సీఎం చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా అందరూ కూడా చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు మనం అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే చంద్రబాబు నివాసం వద్ద కనిపిస్తుందని చెప్పొచ్చు.